నమస్తే. నేను మీ అశ్విని కుమార్. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక యూట్యూబ్ ఏదో స్టార్ట్ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే ఏమవుతుంది? ఇక నుంచి ఉపేక్షించేది లేదు. దీనికి ఉదాహరణే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద కుట్ర అని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. రెండు టార్గెట్లు. ఒకటి టార్గెట్ ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఇప్పుడు వేరే రకంగా పవన్ కళ్యాణ్ మీద గురి పెట్టారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. దానికి కారణాలు వెనక ఎవరున్నారు? అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ని పూర్తిగా కేసులతో సతమతం చేస్తున్నారంటూ కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వెనక ఏం జరిగింది? కేవలం దళిత క్రైస్తవ సభ అనే సభలో అతను మాట్లాడిన మాటల్నే తీసుకొని కేసులు పెట్టారా? పైకి అదే కనబడుతోంది. కానీ గతంలో అతను చేసిన వీడియోలన్నీ తీసుకుంటే మనం శ్రీరాముడి దగ్గర నుంచి పాకిస్తాన్కి మద్దతు తెలపటం, శ్రీరాముడిని విమర్శించటం, హిందూ దేవుళ్ళని దేవతల్ని విమర్శించటం, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడడం, అంటే యాంటీ నేషనల్, యాంటీ హిందూ, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడంటూ అతను చెప్తూ అతని విద్వేషాలను రగిల్చిన స్పీచ్లు కోకొల్లలు ఉన్నాయి. యూట్యూబ్లు తవ్విన కొద్దీ అతనివి అన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. చాలా కోణాలు ఉన్నాయి. అసలు అతను పూర్తిగా పేరెందుకు జోసఫ్ నుంచి రావణ్ అనే ఒక డెమన్ రాక్షసుకి పేరు కానీ రావణ్ అనే పేరు ఎందుకు మార్చుకున్నాడు? 2023లో ఆ పేరు మార్చుకున్నాక అక్కడి నుంచి అతని వీడియోలన్నీ చూస్తే హిందువుల మీద యాంటీ హిందూగా హిందూ నేమ్ పెట్టుకొని ఎందుకు వీడియోస్ చేశాడు? అతనికి మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్, పూర్తి పేరు ప్రకాష్ యాంథోనీ రాయ్ అని సాక్షాత్తు తమిళ యాక్టర్ సూర్య ఒక చోట మాట్లాడుతూ చెప్తూ ఆ యాంథోనీ పేరు ఎందుకు తీసేసుకున్నాడు? అతను అవకాశాలు రావనా? ప్రకాష్ రాజ్గా ఎందుకు మార్చుకున్నాడంటూ అతను కూడా క్రైస్తవుకి సంబంధించిన వ్యక్తే. ఎందుకు ప్రకాష్ రాజ్ అట్లా చేశాడన్నది. సో ఒక ప్లాన్ ప్రకారం చాలా వరకు కూడా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్కి సంబంధించిన యూట్యూబర్స్ కానీ సినీ యాక్టర్స్ కానీ మొత్తం టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన శాఖల పరంగా మనం చూస్తూనే ఉన్న ఒక నెల రోజుల నుంచి తన శాఖకి సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన మినిస్టర్ అంటూ కూడా అతనికి నెంబర్ 1 అంటాం. అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి డిజిటల్ కలెక్షన్స్లో 1035 కోట్లు పెద్ద రికార్డు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటూ సాక్షాత్తు కేంద్ర మంత్రి కితాబ్ ఇవ్వటం. మిడ్ డే మీల్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కడపలో సాక్షాత్తు కలెక్టరే పవన్ కళ్యాణ్ 10 లక్షలు ఫండ్ ఇచ్చాడు స్మార్ట్ కిచెన్కి. పిల్లలందరూ ఇప్పుడు బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నారంటూ ఆయన చెప్పడం. కడప జిల్లాకు సంబంధించి రోడ్సు ఎక్కడికక్కడ పంచాయతీలకు సంబంధించి పల్లెటూర్లు ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వేయని గ్రామాలకి రోడ్లు వేయించటం, స్కూల్స్ బాగు చేయించటం, పంచాయతీ శాఖ, రూరల్ శాఖ, ఇవన్నీతో పాటు తనకు వస్తున్న జీతం 2,10,000 కూడా పిఠాపురంలో అనాథ పిల్లలకి డొనేట్ చేయటం, అది కాక 49 మంది అనాథ పిల్లల్ని చదివించటం. ఇదంతా ఒక ఎత్తు రాజకీయ పరంగా. కానీ లోపల ఇంకా ఉంది పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని. మనం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్కడ తీసుకున్నా కూడా దళిత్ అని ఉంటుంది, దళిత్ క్రిస్టియన్ అని ఉండదు. వాళ్ళకి తెలుసు. కానీ తెర మీదకి దళిత క్రిస్టియన్ అని ఒక సభ తీసుకుపెట్టారు. ఆ సభలో ఉద్దేశం కేవలం పవన్ కళ్యాణ్ విమర్శించడం, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడం, అబ్యూజివ్ లాంగ్వేజెస్ మాట్లాడడం. ఇదే రావణ్కి మద్దతుగా నిలుస్తున్న వాళ్ళ లిస్టు మొత్తం కూడా చూస్తే మనం తెలంగాణకి సంబంధించిన ఒక మహిళా యూట్యూబర్ దగ్గర నుంచి ఈరోజు కేసులు వాదిస్తున్న రావణ్కి మద్దతుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తుల దాకా, అలాగే సినీ యాక్టర్ల దాకా వీళ్ళందరూ కూడా ఒకే క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళే. దీనికి ముఖ్య కారణాలు కేంద్ర ప్రభుత్వం FCRA బిల్ తీసుకొని వచ్చింది. ఎక్కడ కూడా ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్ అంతా దేనికి ఉపయోగిస్తున్నారు అనేది క్లియర్గా చెప్పాలి అన్నారు. అక్కడి నుంచే కూడా క్రిస్టియన్ మిషనరీస్కి ఫండ్స్ ఆగిపోయినాయి. NGO రూపంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళకి మద్దతు ఇస్తున్న ఈ క్రిస్టియన్ మిషనరీస్కి మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా డైలమాలో పడ్డారు. ఇంకో పక్క 2024 నుంచి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ చాలా స్లో అయినాయి. చాలా వరకు స్లో అయినాయి.
అంతేకాకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ ట్రైబల్ ఏరియాస్లో రోడ్స్ వేయటం, ట్రైబల్ ఏరియాస్లో స్కూల్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయటము, ట్రైబల్ ఏరియాస్లో ఈ హెల్త్కి సంబంధించి క్యాంప్స్ ఇవన్నీ నిర్వహించడంతో మళ్ళీ ట్రైబల్ ఏరియాస్లో చాలా గ్రామాల్లో క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళందరూ కూడా వెనక్కి బ్యాక్ టు హిందూయిజంకి, బ్యాక్ టు వాళ్ళ మతానికి వస్తున్నారు. క్రిస్టియన్ కన్వర్షన్స్ కూడా ఆగినాయి. ఇదంతా కూడా ఏపీలో చాలామందికి నిద్ర పట్టట్లేదు. ఈ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎప్పుడైతే స్లో అయినాయో దీనంతా చూస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళకి టార్గెట్ కనబడ్డాడు. పవన్ కళ్యాణ్ని పూర్తిగా తొక్కాలి. ఒక పక్క రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళు ఇటుపక్క నుంచి ఇంకో రకంగా తీసుకొని వస్తే పవన్ కళ్యాణ్ని పూర్తిగా తొక్కేయచ్చనే ఒక ఆలోచనతోనే గత 5-6 నెలలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా మెచ్యూర్డ్ అయ్యాడు. రాజకీయ నాయకుడిగా కాకుండా పూర్తిగా మినిస్టరు, అట్లాగే చంద్రబాబు నాయుడు, ఈ సీనియర్ పొలిటీషియన్స్ వీళ్ళందరితో కూడా కలిశాక పవన్ కళ్యాణ్ తన పని తానేదో చేసుకుంటూ వెళ్తున్నాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీదే పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఎక్కడా కూడా ఇలాంటి వాటికి పట్టించుకోవట్లేదు. కొంతమంది కాపులు తాము కాపు నాయకుడిని చెప్పినా, కొంతమంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మద్దతు ఇస్తాడని బీసీలు అన్నా కూడా ఎక్కడా కూడా అది తీసుకురాకుండా తన పని ఏంటో తన అందరినీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే జస్టిస్ ఫర్ ఆల్ అని ఉండాలి. హిందూ దేవుళ్ళని, హిందూ దేవతల్ని అబ్యూస్ చేసేసి మేము ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులం, దళిత క్రైస్తవులం అనే ఒక కార్డుని తీసుకొని వచ్చి తెర మీదకి తీసుకురావడానికి ఇక్కడి నుంచి వీలు కుదరదు. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే. కృష్ణారావణ్ అలియాస్ జోసఫ్ అలియాస్ ఇంకేమున్నా ఎన్ని పేర్లు ఉన్నాయో ఎందుకు తన క్యాస్ట్ మార్చుకున్నాడనే దాని మీద ఇన్వెస్టిగేషన్ తరోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాలు పెట్టారు, యూఏపీఏ చట్టం ఇవన్నీ కూడా అతని మీదకి కేసులు తీసుకొచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడాడు కాబట్టి ఆ చట్టం వర్తిస్తుంది 100%. ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళే పాకిస్తాన్కి, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ కేసు అతనికి వర్తించినప్పుడు ఇతనికి ఎందుకు వర్తించదు? విద్వేషాలను రగిల్చడానికి ప్రయత్నించిందే వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడా కూడా ఇంకొకళ్ళు ధైర్యం చేయకూడదు, సాహసించకూడదు. హిందూ దేవతల్ని, దేవుళ్ళని అవమానపరచడం, అట్లాగే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అట్లాగే ఒక ముసుగులో మత విద్వేషాలు రగల్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలో భాగమే. సో ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, ఇలాంటి వాళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ 100% ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, అట్లాగే పొలిటికల్గా ఎట్లా ఉంటుంది అనే తర్వాత ప్రశ్న. కానీ ఆయన చెప్పింది ఒకటే, అన్ని మతాలు ఈక్వల్గా ఉండాలి, అందరికీ న్యాయం ఒకేలా ఉండాలి. ఆ పాయింట్ని వదిలేసి సనాతన ధర్మం అంటూ కూడా రావణ్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఎలాంటి శిక్ష పడుతుంది? ఇలాంటి శిక్ష ఖచ్చితంగా వేసి తీరాలి. ఇలాంటి శిక్ష పడినందుకు ఎవరు కూడా సింపతి చూపించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైనా సింపతి చూపిస్తున్నారంటే వాళ్ళకి యాంటీ హిందూ, యాంటీ నేషనల్ అనే ముద్ర ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.